ఫైర్‌మ్యాన్ జాబ్స్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు గైస్. జస్ట్ మీరు 10థ్ క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ 10థ్ క్లాస్‌తో పాటు మీరు ఇంటర్ చదివిన వాళ్ళు గాని, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మీరు ఖచ్చితంగా 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి గైస్. ఇక మనం సాలరీ విషయం దగ్గరికొస్తే మీకు 1 మంత్‌కి మీ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే బ్యాలెన్స్ ఎంత అంటే సాలరీ అనేది రూ. 17,000 మీకు సాలరీ అనేది మీకు క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎటువంటి కట్టింగ్స్ లేకుండా. అండ్ ఈ జాబ్స్‌కైతే మెయిన్‌గా అంటే ఫైర్‌మ్యాన్ జాబ్స్‌కైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కానీ, మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు గానీ, లేదంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే, ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇవైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌గా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళైతే ఫుల్‌గా వీడియో చూసి అప్లై చేసుకోండి గైస్. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి లైవ్‌గా చూపిస్తున్నాం కదా! చాలామంది ఇలాంటి జాబ్స్ ఏదో ఫేక్ అని అనుకుంటున్నారు గైస్. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే మీకు లైవ్‌గా చూపిస్తాను. మనకిక్కడ జాయిన్ ఇండియా నేవీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్‌సైట్‌లో అంటే వీళ్ళు అఫీషియల్‌గా మనకైతే రిలీజ్ చేశారు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ వెబ్‌సైటు, యూట్యూబ్ అండ్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రతీదీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారా మీరే? ఏదో ఫేక్ అనుకుంటారు. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఈమెయిల్ అని, ఇంకా ఆఫీసర్స్ అని, కాంటాక్ట్ నంబర్ అని. సో, ప్రతీదీ మనకి అఫీషియల్‌గా వాళ్ళకంటూ ఒక వెబ్‌సైట్ ఉంది. సో, ఇవి మనకి గవర్నమెంట్ డాట్ ఇన్ ఉన్న వెబ్‌సైట్ అయితే మనకైతే జెన్యూనే ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ అయితే కాదు. మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇందులో మనకి రోల్స్ వచ్చేసి ఇక్కడ చైర్మన్ అని, ఇక్కడ చైర్మన్ మెకానికల్ డిపార్ట్మెంట్ అని. సో, ఇలా ప్రతీదీ ఉన్నాయి. అండ్ ఇది చూస్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది న్యూస్ పేపర్ అనేది. చాట్‌జీపీటీలో మీకైతే చెప్తాను చాలా సింపుల్‌గా, ఈజీగా. ఇందులో మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది న్యూస్ పేపర్‌లో. యాక్సిడెంట్స్ ఏదంటే మనకేదైనా డిజాస్టర్స్ వచ్చినా, సో, మీరంటూ కొంచెం ముందుగా వెళ్లి వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఇది మీ జాబు. అండ్ ఎవరికైనా ఇంజ్యూర్డ్ అవుతే బాడీ ఏదంటే ఏదైనా యాక్సిడెంట్స్ కానీ, లేదంటే ఏదైనా ఫ్రాక్చర్స్ అవుతే వాళ్ళు కొంచెం మీరు ఫస్ట్ ఎయిడ్‌గా మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. సో, ఇవి సంబంధించిన అన్నీ మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు గైస్ వాళ్ళు. ఈ ట్రైనింగ్ ఇచ్చాక మీకు డైరెక్ట్‌గా జాబ్ అయితే ఇస్తారు. డైరెక్ట్‌గా మీకు ట్రైనింగ్ ఇవ్వకుండా జాబ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకున్నట్టు ఇంకా మనకిక్కడ ఎలిజిబిలిటీ గైస్. మెయిన్‌గా మీరు ఎలిజిబిలిటీ అంటే మీ క్వాలిఫికేషన్‌కి మీ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే బేసిక్ ఎడ్యుకేషన్ చెప్తున్నారు వాళ్ళు. 10థ్ గ్రాడ్యుయేట్ పాస్ మెనీ స్టేట్స్ ప్రిఫర్ 12థ్ గ్రేడెడ్ డిప్లొమా ఆర్ డిగ్రీ. సో, మీకంటూ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు 10థ్ ఇస్తున్నారు. 10థ్‌తో పాటు మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మనం సర్టిఫికేట్స్ దగ్గరికొస్తే ఎగ్జాంపుల్‌గా మనకి కొన్ని ఇచ్చారు వాళ్ళు. ఫైర్ సేఫ్టీ అని, ఇండస్ట్రియల్ సేఫ్టీ అని, నెక్స్ట్ ఐటీఐ ఫైర్ ఫైటర్ అని, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ అని. సో, ఈ ఫైర్ స్టేషన్ జాబ్స్ కాబట్టి మనకి దీనికంటూ మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే మీకైతే బాగా యూజ్ అవుతుంది. సర్టిఫికేట్స్ అనేవి మీకైతే మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. బట్ ఉంటే మీకైతే కొంచెం బెస్ట్ అని చెప్తున్నాను అంతే. ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీకు స్టార్టింగ్‌లో చెప్పాం కదా గైస్! మీకు జాబ్ వచ్చాక వీళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఆ ట్రైనింగ్ కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే ముంబైలో గాని, ముంబై ట్రైనింగ్‌లో గాని, లేదంటే మీ దరిదాపుల్లో ఉంటున్న లొకేషన్స్‌లో వాళ్ళైతే ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్. ఖచ్చితంగా మీరు అక్కడికెళ్ళైతే ట్రైనింగ్ తీసుకోవాలి. 6 మంత్స్ అయితే ఉంటుంది గైస్. సాలరీ విషయం దగ్గరికొస్తే మీకు థంబ్‌నెయిల్‌లో సేమ్ చూపించాం కదా గైస్! ఇక్కడ మనకి 17,000 అని. ఇక్కడ కూడా మనం సేమ్ వాళ్ళదే చెప్తున్నారు. ఇక్కడ మీకు సాలరీ పరంగా మీరైతే 17,000 మీకు 30,000 వస్తుంది. పర్ మంత్ అనేది. అది ఎప్పుడు మనకి డిపెండింగ్ ఆన్ స్టేట్. సో, మీకు జాబ్ అనేది వాళ్ళు ఏ స్టేట్‌లో ఇస్తే దాని ప్రకారంగా అక్కడ వాళ్ళ ఖర్చులుంటాయి కదా! సో, దాని ప్రకారంగా మనకు వాళ్ళైతే సాలరీ ఇస్తారని చెప్తున్నారు. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా! ఈ ఫోటోషాప్ కోర్స్‌లో మీకు బేసిక్స్ నుంచి మీకు ప్రో వరకు నేర్పిస్తాము. అంటే టూల్స్ కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫ్రేమ్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, పోస్టర్స్ కానీ ఏదైనా సరే మీరు ఫోటోషాప్‌లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ప్రతీదీ మీకు స్టార్టింగ్ నుంచి నేర్పిస్తాము. అది కూడా మీకు తెలుగులో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మనకి ఒక క్లాస్ వచ్చేసి మీకు 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. అట్లా మన దగ్గర 30 క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మీకు 30 రికార్డింగ్స్ మీకు ₹499కి ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ప్రాక్టీస్‌కి పోస్ట్‌తో సహా మీకైతే ఇస్తాం మేము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఫోటోషాప్ కోర్స్ అని ఒక గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందుట్లో జాయిన్ అవ్వండి గైస్. లేదా నేనే మీకు కాంటాక్ట్ అయితే అవుతాను. అండ్ ప్రెజెంట్ మనకి ట్రెండింగ్‌లో ఏఐ రిప్ వీడియోస్ ఉన్నాయి కదా! అంటే ఏఐ ద్వారా మనకి చనిపోయిన వాళ్ళు వీడియోస్ మనకి కంట ముందు కనిపించినట్టుగా, వాళ్ళు ఆకాశంలో నడుస్తున్నట్టుగా అలాంటి మన దగ్గర కోర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏఐ వీడియో కోర్స్ అనేది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా మన దగ్గర కోర్స్ అనేది తీసుకోవచ్చు మీరు. తక్కువ ప్రైస్‌లో తెస్తాం మేము. ఫిజికల్ టెస్ట్ చెప్పాం కదా ఇందాక మనకి. ఫిజికల్ టెస్ట్‌లో మీకు ఏమేమి ఉంటాయంటే మనకి 5 కిలోమీటర్స్ మీరైతే 24 మినిట్స్‌లో రన్ చేయాలి గైస్. నెక్స్ట్ దాని తర్వాత మీరు ఇది క్వాలిఫై అవుతాయి మీకు. సెకండ్ వన్ మీకైతే ఇక్కడ హై జంప్ గాని, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ మీకైతే ఇవైతే మీకు ప్రాక్టీస్‌గా వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఈ ఫస్ట్ రౌండ్ మీకు అయిపోయాక సెకండ్ రౌండ్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అంటే మీకు ఇందులో మీ హైట్ అనేది మినిమమ్ 170 సెంటీమీటర్స్ ఉండాలి.
చెస్ట్ వచ్చేసి మీకు 80-85 ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మెయిన్‌గా మీకు ఏజ్ సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ పరంగా మీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్‌కమ్ ఇవన్నీ మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళు. దీని తర్వాత మీకు ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. ఇందులో మీకు 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్ అని మీకు. మీకు డ్యూరేషన్ వచ్చేసి మీకైతే 2 అవర్స్ అయితే ఉంటుంది గైస్. ఇందులో టాపిక్స్ వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్‌లో మీకు హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటుంది క్వెషన్ పేపర్స్ అనేవి. సో, దీని ప్రకారంగా మనకైతే కరెంట్ అఫైర్స్ మీద టాపిక్స్ మీద మనకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వాళ్ళు. మినిమమ్ మీకు ఎంత క్వాలిఫై అవ్వాలంటే మీకు 35% రావాలి జనరల్ వాళ్ళకి అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 33% రావాలని చెప్తున్నారు. మీ 100 మార్క్స్‌లో. ఇవన్నీ మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గైస్ సో, మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రూ. 100 చార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో, మీకు 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అండ్ చాలా మీకు మంచి అప్డేట్ ఫ్రెండ్స్ ఇదైతే. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను గైస్. అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.